సంకీర్తనం మన యేసు స్వామికి సాధువైన గొర్రె పిల్లకు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. ఆ మైక్ స్విచ్ ఆఫ్ చేయండి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అబ్బా, మస్తు జోష్గా చెప్తున్నారు. అబ్బా రే, 3 వారాలు అయ్యగారు కనవలేదు కనుక ఫుల్ హ్యాపీస్. ఓహో, దుబాయ్ జోషా ఇది. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. It's great joy, honor, pleasure to see the saints of Garrison once again and have been crowned with grace to make to hear the voice of God in a very louder way. I give you greetings on behalf of Andhra Christian Telugu Church from Dubai. సేమ్ టు యూ అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, గ్యారిసన్ వాళ్ళు కూడా సేమ్ టు యూ అన్నారని. దేవునికి ఏమిచ్చి రుణాన్ని అని అంటాం, కానీ ఎన్నిసార్లు ఆలోచన చేసినాం? లెట్ us be very faithful and honest. ఈ ప్రశ్నకు అందరం జవాబు వెతకాలి. పాడమంటే జోర్దార్ పాట పాడతారు. అదేది, వేలాది నదులంతా ఎన్నడూ కష్కడు తైలం తెచ్చిన దాఖలాలు లేవు. కష్కడ్ అంటే ఎరకనా? యూనో కష్కడ్, నవీనయ్య తెలుసా? కష్కడ్ కష్కడ్ అని అంటే ఈ చెరువులల్లా, సముద్రంలల్లా అవి దొరుకుతాయి. ఏమంటారు? ఓహో, మీరు ఇంగ్లీష్ వాళ్ళు కనుక షెల్ అని చెప్పాలి నేను. అమ్మా నత్త కాదమ్మా, షెల్స్. ఏం చిప్ప? ఆల్ చిప్ప. మేమేమో కష్కలు అంటాం తెలంగాణ భాషలో. లావణ్యం అట్లా చూస్తావు? మరి చెప్పవు నువ్వు. కష్కెడు నూనెదేమో, కానీ పాట మాత్రం ఎట్లా వాడతామనంటే, సౌదీ అరేబియా నుంచి ట్యాంకర్ల కొద్ది నూనె తెచ్చి, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని MBBS చేయించడం చాలునా, లేకుంటే ఇంజనీర్ చేయించడం చాలునా, లేదంటే చార్టర్డ్ అకౌంటెంట్ చేయించిన చాలునా? బట్ లెట్ us be honest. ఇవన్నీ కూడా పాటలు పాడేటప్పుడు, ఆరాధన క్రమం కూడా చేసేటప్పుడు ఆలోచనయుక్తమైనటువంటి ఆచరణలో ఉండాలన్నది నా భావన. ఒక పదం మనం ఆరాధన క్రమంలో పలుకుతున్నామనంటే, ఆ పదాన్ని ఆ క్షణానికి ప్రతి మానవుడు అన్వయించుకోవాలి ఫస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ. We are professing out of our own will. ప్రతి ఒక్కలము దేవునికి హృదయపూర్వకంగా అన్వయించి ఆచరించడానికి చెప్పేటువంటి క్రమం అది. సో దేవుడు చేసినటువంటి మేళ్లను, ఆయన చూపించినటువంటి కృపలను బహుశా వర్ణించడము అంత సులువైనది కాదు అన్నది నా విశ్వాసము, నా భావన. బికాజ్ ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్మైటీ గ్యారిసన్లో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. బికాజ్ గ్యారిసన్కి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ బీన్ గాట్ 2 international exposures. I am thankful to
శ్రీ మధ్యల క్రాంతి గారు, సుధమ్మ, మన మధ్యల డేవిడ్ అన్న గారి యొక్క కుమారుడు ప్రణయ్, అమ్మ వాళ్ళ యొక్క అల్లుడు, వాళ్ళ సహోదరి అన్న కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ సో బ్లెస్సెడ్ బై క్రాంతి అండ్ సుధమ్మ. దేవుడు వారిని బలమైన సాధనంగా వాడుకొని దుబాయ్లో 50 మంది పాస్టర్స్తో పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్తో పాటు చర్చ్ యానివర్సరీస్, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత మీటింగ్స్ విత్ వేరియస్ యూనివర్సిటీ ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్. వాట్ ఎ వండర్ఫుల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దట్ క్రాంతి హ్యాస్ గివెన్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఒక మంచి కుమారుని కని సేవకు దేవాలయానికి ఇచ్చినారు, వ్యక్తిగతంగా నాకు ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ ఐ హ్యావ్ క్యారీడ్ గ్యారిసన్ గ్రీటింగ్స్. ఏడికి పోయినా, ఏ దేశం ఏగినా, ఎందుకు కాలిడినా, పొగడరా నీ సంఘం గ్యారిసన్ గ్రీటింగ్స్ ఇచ్చిన. ఎడ్డోడు కనబడ్డ ఇచ్చిన, గుడ్డోడు కనబడ్డ గ్యారిసన్ గ్రీటింగ్స్ ఇచ్చిన. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిస్పైట్ ఆఫ్ ఆల్ ద ఆడ్స్, ఇది గ్రహించాలి. నేను దేవునికి ఇప్పుడు ఈ మాట చెప్పేటప్పుడు మీ కొరకు నేను అంతరంగంలో ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నా జీవితము కోటాను కోట్ల మందికి స్ఫూర్తిదాయకం కావాలన్నదే నా తపన. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి నా జీవితం ద్వారా కోట్ల మంది ప్రతిరోజు గ్రహించగలిగితే అంతకన్నా పరమార్థం నా జీవితానికి ఇంకోటి లేదు. డిస్పైట్ ఆఫ్ ఆల్ ద ఆడ్స్, 24/7 7 ఖండాలలో నన్ను ట్రోలింగ్ చేసేటువంటి గ్యారిసన్ ఒకే ఒక లక్ష్యం, అంతం చేద్దాం. ఈ పరిస్థితులలో దేవా, ఈ ప్రతికూల పరిస్థితులను ఆపమని నేను ఎన్నడూ ప్రార్థన చేయలే. మీ గ్యారిసన్కి వచ్చినాక ఎన్నడూ ప్రార్థన చేయలే. లేదా ప్రతికూలంగా ప్రవర్తించే వారి పట్ల నీ యొక్క ఉగ్రత చూపమని అస్సలు ప్రార్థన చేయలే, చెయ్యకూడా. ఇంత గొప్ప ప్రతికూలత, ప్రతిఘటన ఉన్నప్పటికీ లోకము గ్రహించున్నట్టు నీ కార్యాన్ని చూపుదేవా, నీ దాసుని నిలబెట్టని ప్రార్థన చేస్తాను నేను ప్రతిరోజు. అందుకే ఐ డోంట్ రిటాలియేట్ ఫర్ యువర్ వాట్సాప్ యూనివర్సిటీస్. ఎందుకంటే मुझे भरपूर पता है क्या सच्चाई है, क्या धर्म है. ఇన్ని ప్రతికూలతలు మీకు కూడా కలిగినప్పటికీ నేను ఈ దినం మీకు ఇచ్చే సందేశం ఏందనంటే, దేవుడు మీ యొక్క కన్నీటికి కారణమైన కష్టాన్ని ఆపుతలేడు అనంటే ఆ కష్టాన్ని తీసివేయ సామర్థ్యము లేనివాడని కాదు, కానీ ఆ కష్టాలలో నీవు ఉన్నప్పటికీ, కొలిమిలో కాలుతున్నప్పటికీ, నీకు నీ పగవారికి తెలియకుండా నిన్ను గట్టెక్కించి శిఖరానికి తీసుకుని వెళ్ళేటువంటి ఒక మార్గము ఆల్రెడీ ఆయన సిద్ధము చేసినాడని చెప్పడానికి ఈ రోజున దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడు. 24/7 మన మిత్రులు ఒకే ఒకటి కంకణం కట్టుకొని కూర్చున్నారు, వీని అంతం చూద్దామని. వాళ్ళు ఎంత చేసినా దేవుడు శిఖరాగ్రి వైపు తనదైన శైలిలో తన సేవకుని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఇదే నా గర్వం, ఇదే నా విధేయత కూడా. బహుశా దేవుడు ఎంతమందితో ఈ క్షణానికి మీతో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ మీకు కూడా నాలాంటి పరిస్థితులు, ప్రతిబంధకాలు, పగ పట్టుకొని మిమ్మల్ని పాతాళానికి అనగదొక్కాలని ఎవరైనా మీ పట్ల ప్రయత్నం చేస్తే ప్రార్థించండి. దేవుడు నిన్ను పాతాళానికి ఎన్నడూ అప్పగించాడు, ఎందుకంటే ఆయన నన్ను అప్పగించలేదు కనుక. నీ కొరకు ఒక ఉజ్వలమైనటువంటి దారిని చేసినాడు. నీ పగవారికి కనబడదు, నీకు అర్థం కాదు. కేవలము చేయవలసింది, నేను చేసేది ఏందనంటే భగవంతుని మీద పూర్ణంగా ఆధారపడి బ్రతకడం. ఇది నా ఆర్ట్ ఆఫ్ లైఫ్, మై స్టైల్ ఆఫ్ లైఫ్.
ఎవ్వని ఏమనేది లేదు, కొట్టేది లేదు, తిట్టేది లేదు. వాని పనివాడు చేసుకొని. యేసుప్రభు కూడా యూదా గారితో అదే మాట అన్నాడు, నీకు తెలియదా యూదా, పో నీ పని మీద నువ్వు ఉండు, నీ వాట్సాప్ యూనివర్సిటీ మీద నువ్వు పని చేసుకో. దేవుడు సిలువకు తన కుమారుని అప్పగించిండు. సిలువను ఆపలేక కాదు, కానీ సిలువ తర్వాత తన శక్తిని చూపించడానికి ఆ క్షణానికి తన కుమారుని సిలువకు అప్పగించిండు. ఈ క్షణానికి నిన్ను అగ్ని అనే కొలిమిలో కాలుస్తున్నాడనంటే కొలిమి అనంతరము నీ శిరస్సు మీద ధరింపచేసేటువంటి ముకుటము కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడని నమ్మండి. ఐ విష్ అండ్ ప్రే మీ ప్రతి ఒక్కరి జీవితం ప్రతిరోజు ఎవరికో ఒకరికి స్ఫూర్తిదాయకమవుతుందన్నది నా విశ్వాసం మీ పట్ల. మీ సహనం వల్ల ఎవరో ఒక జీవితం నిర్మింపబడుతున్నదన్నది నా ప్రగాఢమైన నమ్మకం మీ పట్ల. మీ ప్రవర్తన ద్వారా పరమేశ్వరుడిని యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ప్రతిబింబింపనివ్వండి. మీ సహనము ద్వారా సర్వేశ్వరుని యొక్క శక్తిని ప్రతిధ్వనించనివ్వండి. ఇదే కదా సువార్త అంటే, ఇదే కదా దేవుని యొక్క మార్గాన్ని చూపించడం అంటే. బహుశా ఇది కాదా 66 పుస్తకాల తర్వాత ధీరుడు, యోధుడు, విశ్వాస వీరును అయినటువంటి నీ యొక్క జీవితం ఒక పుస్తకంగా మారరాదా? ఈ లోకము ఆ పుస్తకాన్ని, నీ జీవితం అనే పుస్తకాన్ని వారు చదివి ధైర్యము పొందకూడదా? God is making you a living testimonial. Today we have a beautiful, theme that has been given to us. ఎంతమంది మరి గారిసన్ వాళ్ళు అయితే మంచోళ్ళు, అవునా కదా అమ్మా? చెప్పవు ప్రకాశాన్ని చెప్తలేవు ఈ మధ్య. నాకేం తెలియదు అయ్యగారు అంటావా? గారిసన్ వాళ్ళు చాలా మంచోళ్ళు అన్నారు. కొన్ని ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. మనం ఎట్లాగే ఓడి కొట్టాడు బయట ఓడి మన ఒకరు. మరి ఎందుకు మంచోళ్ళు అని అడగారా మీరు? జ్యోతమ్మ, ఎందుకు మంచోళ్ళు అని అంటే, మీ అంత భక్తి పరులు నేను దాదాపు భూమి మీద ఒక 15 దేశాలు తిరిగిన ఈ పాటికి. మీ అంత భక్తి పరులు నాకు ఆకాశం మీద ఏడగన వాళ్ళే. ఇది మాత్రం ఫుల్గా నవ్వుతున్నారు కదా బ్లెసి. నిజమే, మీరు చాలా భక్తి పరులు. దేవుని ఆరాధనకు వచ్చేటప్పుడు చాలా భయంతో వస్తారు. దానికి మీ భక్తికి కొద్దిగా నేను ఏం చేసిన అంటే ఇంకొద్దిగా మసాలా యాడ్ చేసిన. గుడికి వచ్చేటప్పుడు ప్రసంగాన్ని చదువుకొని రమ్మని నేను ఆయా మీడియా గ్రూప్స్లో వేస్తున్నా. మరి చర్చ్ మీడియా గ్రూప్లో దేంట్లో వేస్తున్నా నేను ఒకటి. ఎంతమంది ప్రసంగాన్ని చదువుకొని వచ్చారు ఈరోజు? నవీన్ అయ్య ఒక్కడే చేయలేపుతున్నాడు, అన్న కూడా లేపుతున్నాడు. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఆగస్టిన్ అన్న, బ్లెస్సీ, వండర్ఫుల్ అమ్మ, గుడ్. అమ్మ లావణ్య అమ్మ చదివింది, గుడ్. ఐ ఎంకరేజ్. ఆ ప్రసంగం చదవండి. మీరు విశ్వసించగలిగితే నా మాట నమ్మండి. ఆ ప్రసంగం ఈ రోజున సిఎస్ఐ చర్చెస్ 7 ఖండాలలో వినిపించబడుతుంది. 7 continents Telugu pastors are preaching the same sermon today. It is absolutely scientifical, theological, exegetical sermon. అది 4 బైబిల్ పాఠాలను క్రోడీకరించి ఒక్క దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వబడినటువంటి అంశానికి సంపూర్ణమైనటువంటి న్యాయం చేసిన ప్రసంగం అది. అది చదువుకొని వస్తే ఇక నిలబడ్డ తర్వాత ఇట్ బికమ్స్ మచ్ ఈజియర్ ఫర్ యూ. లేదంటే నేను తెలుగులో చెప్పినా కూడా అది గ్రీకు, హీబ్రూ లెక్కనే వినబడుతుంది, కనబడుతుంది మనకు. దయచేసి ప్లీజ్ నెక్స్ట్ సండే నుంచి మేక్ ష్యూర్ యూ రీడ్ దట్ సర్మన్ అండ్ కమ్ టు ద చర్చ్. ఈ ఒక్క రోజుకు మాత్రం మాఫ్ అని అంటే చదవద్దని కాదు, గుడికి వెళ్ళి పోయినాక చదవాలి ఈరోజు కదా. ఫిలిప్ ప్రతి వారం ఏంటంటే చదివి గుడికి రావాలా? ఈ వారం ఏంది? ఫిలిప్ కూడా చదవాలి, ఆయన చదువుతుండే, బాగా బిజీ ఉన్నాడు ఈ 10 రోజులు. A great sermon, a great theme. What is the theme? జ్యోతమ్మ దిక్కు చూడాలి ఇప్పుడు.
హింసాత్మక నేపథ్యంలో శాంతి. పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్. 4 బైబిల్ పాఠాలు మళ్ళీ ఎంతమంది శ్రద్ధగా విన్నారో మళ్ళొక సవాలు. See, this is all the scientific exercise. Navinaya, please వినాలి. This is all the scientific exercise. ఎందుకనంటే ఈ 4 బైబిల్ పాఠాలు కూడా 2 విషయాలను రిఫ్లెక్ట్ చేస్తాయి. వన్ ఈజ్ పీస్, సెకండ్ వన్ ఈజ్ వైలెన్స్. 4 బైబిల్ పాఠాలు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. No other church has such dare to preach. వేరే వాడెవడైనా సరే నోటికి ఏదొస్తే అది ఆది కాండం మొదలు పెడితే ఎక్కడ క్లోజ్ అవుతుంది అది? అబ్బా శ్యామల మాకు బాగా తెలుసు ఎలా సంగతి. ఆది కాండంలో మొదలైతే ఒక 10 రెఫరెన్సులు చెప్తే ఇక సచ్చినాది, పుట్టినాది, పెళ్ళికది, విడాకులకు కూడా గది. బట్ సిఎస్ఐ is not like that. It is a scientific church. We equip the people with the scientific spirituality based on the reality, supported by the rationality, given the choice of prudence for the people of God to make a wise choice. This is how the church helps the people of God, so that your faith is based on rock, where the psalmist says, "You are my rock, you are my redeemer." ఈ 4 బైబిల్ పాఠాల్లో గుప్తముగా దాగి ఉన్నటువంటి 2 గొప్ప విషయాలు ఏంటంటే హింస యాజ్ వెల్ యాజ్ దాని తర్వాత శాంతి. హింస అనేది చాలా కామన్ అంశం అయిపోయింది ఈ రోజున. తెల్లారు లేచి ఏ న్యూస్ పేపర్ చూసినా ఏమున్నది గర్వకారణం? అమ్మా, హింస అనేది సర్వసాధారణం. బట్ పీస్ హెస్ బికమ్ ఎ రేర్ కమోడిటీ. సమాధానం అనేటువంటిది అది చాలా చాలా అరుదుగా దొరికేటువంటిది. అమృతం అన్న దొరుకుతుందేమో తెలియదు నాకు, కానీ సమాధానం అనేది మాత్రం అమ్మ దొరుకుతుందా సుకన్యమ్మ? నో, యూ డోంట్ ఫైండ్. ఉన్నదంతా ఆస్తంతా అమ్ముకొని లేదా కుదబెట్టి బ్యాంకులో రైన్ అంటాం తెలంగాణలో, రైను పెట్టినా కూడా సమాధానం దొరకదు. My dear friends, when it comes to the biblical understanding, దయచేసి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోవద్దు, because it is a vast subject. I want to give all my knowledge. Bear with me. Biblical understanding of peace is something much deeper. సాధారణంగా లౌకికవాదంలో సమాధానం అంటే ఏంది అని అంటే ద absence of violence is called as శాంతి లేదా సమాధానం. ఐ రైట్? ఎక్కడైతే హింస అనేది లేదో అది సమాధానం అని అంటాం. కానీ వాస్తవికంగా బైబిల్ అండర్స్టాండింగ్లో అది కాదు. బైబిల్ అండర్స్టాండింగ్ ఈజ్ మచ్ డీపర్. ఇన్ ఆర్డర్ టు డినోట్, ఈ సమాధానం అనే పదాన్ని వ్యక్తపరచడానికి హీబ్రూ భాషలో షాలోమ్ అన్నటువంటి పదం వాడబడ్డది. షాలోమ్. ఈ 10 రోజులు నేను ఈ మిడిల్ ఈస్ట్లో తిరుగుతూ ఉన్నప్పుడు చాలా తక్కువగా నమస్కార్ అనే పదం వాడినాం. ఎందుకంటే ఎవడు నాకు నమస్తే పెట్టోడు లేడాడ. దుబాయ్లో మిడిల్ ఈస్ట్లో దాదాపు 7 దేశాలు క్రాంతి పుణ్యమాని ఒక 100 సార్లు తిరిగినా. నేను 7 దేశాలు తిరిగిన. ఆడ నమస్తే పెట్టేటోళ్ళు ఎవడు లేడు నాకు. ప్రైజ్ ద లార్డ్ పెట్టేటోళ్ళు ఒక 10-20 మంది ఉండిరి. ఇక నన్ను ఎవడైనా ప్రైజ్ ద లార్డ్ అంటే నేను నమస్కారం అంట. సాధారణంగా మీకు కూడా యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ సాల్యూటేషన్. మీరు 10 సార్లు ప్రైజ్ ద లార్డ్ నుండి నేను 11 సార్లు నమస్కారమేనంట. అంతేనా నవీనయ్య? కానీ ఉన్నటువంటి 10 రోజుల్లో 1,000 సార్లు కనబడ్డ ప్రతి వాడు నాకు నమస్తే పెట్టిరు. మరి మీరు అట్లా చూడకండి, మా అయ్యారికి కూడా నమస్తే పెట్టలేదని. నాకు నమస్తే పెట్టిరు, కానీ ప్రతి వాడు సలాం వలైకుం అన్నాడు. లిఫ్ట్ బాయ్ నుంచి మొదలుకొని ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వరకు నేను కూడా చాలా గౌరవంగా అస్సలాం వలైకుం అని అన్నా. దట్ ఈస్ అరబిక్ salutation. Of course, Hyderabadis, we are very much pretty acquainted of this salutation. ఇక చార్మినార్ పోతే నాకున్న క్రేజ్ ఎవరికి లేదు. ఇక
రోడ్డు మీద నడిస్తే చెయ్యిటినే కట్టుకోవాలి, ఇక బ్యాండేజ్ కట్టుకొని పోతూనే ఉండాలా. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ సాల్యుటేషన్. ఇట్ హ్యాస్ కమ్. అది హీబ్రూ భాష నుంచి వచ్చింది. సలాం, సలాం అనే పదం షాలోమ్ అనే పదం నుంచి వచ్చింది. జీసస్ నెవర్ గ్రీటెడ్ ద పీపుల్ సేయింగ్ ప్రైజ్ ద లార్డ్. వేర్ టుడే చర్చ్ హ్యాస్ అడాప్టెడ్, అక్వైంటెడ్. ఎవరు కనబడ్డా, ఏది కనబడ్డా వెనుక 100 తిట్లు తిట్టినా ఏవే వీడా అని మన వెనుకనే అంటారు. మళ్ళీ అటు ముఖం చేయంగానే. కానీ ముందు ముఖం కనబడంగానే ఏమంటారు? అయ్యా, అది కూడా మళ్ళా వట్టిగా అన్నారు, గట్టిగా అంటారు. ఎందుకంటే గట్టిగా అంటే అయ్యగారు చూడాలి కదా. బట్ ఇన్ ద బైబిల్ జీసస్ నెవర్ సెడ్ ప్రైజ్ ద లార్డ్. చెప్పిండా యేసు ప్రభు ఎక్కడన్నా? అట్లా చూడకండి ప్లీజ్ నన్ను. చెప్పిండా బ్లెస్సీ? ఐ డోంట్ నో. మరి చర్చ్ ఎక్కడి నుంచి ఇది అడాప్ట్ చేసుకున్నదో నాకు తెలియదు. దీని చరిత్ర నేను కూడా చదవాలా, తెలుసుకోవాలని ఆసక్తి లేదు కనుక అది చదువుతలేను. బట్ వాట్ ఈస్ ద సల్యుటేషన్ ఆఫ్ ద బైబిల్? యేసు ప్రభు కూడా మనలాగా భక్తిపరుడే. మరి అంత గొప్ప భక్తి కలిగినటువంటి యేసు ప్రభు ప్రైజ్ ద లార్డ్ అని ఎందుకనలే? హీ వుడ్ హావ్ టోల్డ్. ఎందుకంటే నమస్కారానికి ప్రతి నమస్కారం ఎక్కడో విన్నట్టుంది కదా. ప్రకాష్ అట్లా సీరియస్ చూడకే ప్లీజ్. నమస్కారానికి ప్రతి నమస్కారం కలమ్మా. మరి ఈ సంస్కారం బైబిల్లో లేదా? అలా అనడానికి వీలు లేదు. ఉన్నది. ఏమిటా సంస్కారం యొక్క నమస్కారం అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యుని ఎప్పుడు కలిసినప్పటికీ వారు వాడినటువంటి అభినందన, తెలుగులో సమాధానం కలుగును గాక. ఆయన పునరుద్ధానం కాగానే శిష్యులను కనబడంగానే వాళ్ళతో ఏమన్నాడంటే అలేకీం షాలోమ్ అని అన్నాడు హీబ్రూలో, అనగా సలాం వలేకుం. వెంటనే శిష్యులు ఏమన్నారంటే షాలోమ్ అలేకీం అని అన్నారు, అనగా అస్సలాం వాలేకుం అని అర్థం. దిస్ ఈస్ అ బిబ్లికల్ సాల్యుటేషన్. బికాస్ మానవుని యొక్క జన్మ యొక్క పరమార్థం, మానవుని జన్మ యొక్క పరమావధి, మానవుని జన్మ యొక్క కారణం, మానవుని జన్మ యొక్క కర్తవ్యం ఏంటనంటే తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు మానవుడు సమాధానము కొరకు మాత్రమే జీవించడానికి జన్మించినాడు అన్నది గోల్డెన్ థంబ్ రూల్. ఏమి చేస్తావన్నది కాదు, ఎలా చేస్తావన్నది కాదు. పడిపోయినటువంటి ప్రపంచంలో, కోల్పోయినటువంటి సమాధానములో మనిషి అహర్నిశలు దేని కొరకు వ్యయ ప్రయాసాలు పడాలి అనంటే, మనిషి తన మనస్సులో అంతరంగములో సమాధానాన్ని సంపాదించుకున్న తరువాత then you start striving for your bread and butter. ఈ రోజున గోధాముల కొద్దీ జొన్న రొట్టె, గోధుమ రొట్టె ఇంట్లున్నాయి. పిడికిలంతా సమాధానము గుప్పెడంత గుండెల్లో కరువైంది. How many of us are truly with peace in our hearts? It is a straight question to everyone. ఎంతమంది నిజంగా గుప్పెడంత గుండెలో సమాధానం మీ గుండెల్లో ఉంది? నో వన్. ప్రతి గుండెలో అలజడి ఉంది, ప్రతి గుండెలో అగ్ని ఉంది, ప్రతి గుండెలో అగ్ని పర్వత కిలలు ఎగసి 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 పడుతున్నాయి. ఇది వాస్తవికమైనటువంటి మానవుని యొక్క స్థితి, మనిషి గతి. ఇది
ఇంత గొప్ప సంక్షోభం నీ గుండెల్లో పెట్టుకొని నీ సమాధానం వైపు నువ్వు ప్రయత్నం చేయకుండా ఇతరులకు వారిని అశాంతికి గురి చేయడానికి అహర్నిశలు నువ్వు కష్టపడ్డంత కాలం మిత్రమా, జీవితములో నీవు ఎదగలేవు, జీవితములో సంతోషంగా బ్రతకలేవు, చివరి శ్వాస వరకు నీవు ఏనాడు సమాధానము జీవితంలో ఉండలేవు. ఇతరులకు కష్టాన్ని కలిగించడానికి ఆలోచన నీ మనస్సులోనికి లేదా మస్తిష్కంలోనికి వచ్చినప్పుడు నీవు పడుతున్నటువంటి హృదయపు రంపపు కోత ప్రక్కన వాడు కూడా పొందుతున్నాడన్న ఇంగిత జ్ఞానాన్ని భగవంతుడు మనకు ప్రసాదించునుగాక. దేనితోనైతే సతమతమైపోతున్నావో ఆ సతమతమైనటువంటి సమస్యకు కన్నీరు కార్చడానికి కూడా నీకు అవకాశం లేకుండా బ్రతుకుతున్నావు. నువ్వు అంతా సవ్యంగా ఉన్నదని నటిస్తూ బ్రతకడం నేర్చుకున్నావు. కానీ అంత మంచిగా లేదని నీ అంతరాత్మకు తెలుసు. అది అంత సులువుగా మంచిగా కాదని కూడా నీ అంతరంగానికి తెలుసు. అన్నీ తెలిసి కూడా తెలిసి నీ తోటి మనిషి మీద కరుణ వాత్సల్యము చూపించవలసినటువంటి నీ ప్రవర్తన వల్ల ఇంకొంత అశాంతిని వారికి రగిలిస్తున్నావనంటే బహుశా నిన్ను మానవుడు అనాలనా, మానవ మృగం అనాలనా, మీ విఘ్నతకే విడిచిపెట్టేస్తున్నావు. ఏమి సాధిస్తున్నాం? ఇంతవరకు ఇతరులకు హాని కలిగించి సంపాదించిందెంత, సాధించిందెంత, సాగిపోయిందెంత, సాగిపోయేదెంత? ఎంతవరకు అయింది నీ ప్రయాణం? సమీక్ష చేసుకో మిత్రమా. ఈ రోజున దేవుని సన్నిధిలో సమాధానం నువ్వే వెతుక్కోవాలి, సమాధానం నువ్వే చెప్పుకోవాలి. ఇంకెంత కాలం ఇది? ఇంకెంత దూరం ఇది? ఇంకెంత కాలము, ఇంకెంత దూరము ఈ ప్రయాసం పడుతూ బ్రతుకును మనము సాగతీస్తూ ఉన్నాం. బహుశా మనస్సు యొక్క భాషకు మనిషి కుమారుడు రూపాన్నిచ్చిండో ఏమో. వారు సెలవిచ్చిన మాట మన ప్రతి ఆరాధనలో మనం మాట్లాడతాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏంటి ఆ భారం? భౌతికంగా కనబడేది కారు భారము, భౌతికంగా శరీరం మీద మోసే భారము కాదు. ప్రపంచము ఎరగనటువంటి భారము అది. ప్రపంచపు కన్నులు గుర్తెరగని భారం అది. అక్షరము ఉన్నా చెప్పిన అక్షరానికి అందనటువంటి బహుభారమైనటువంటి బాధ అది. గుండెల్లో మోసి మోసి అలసిపోయి పడి ఉన్నా, ప్రాణానికి మించి నిన్ను ప్రేమిస్తున్నానన్న వానికి కూడా ఆవగించంత అర్థం కాని భారం అది. అందుకే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నారు, దీనికి ఉపశమనము లేదు, ఈ భారానికి విశ్రాంతి లేదు, ఈ భారానికి పంచుకోవడానికి వీలు లేదు, ఈ భారానికి చెప్పుకున్న తరగనటువంటి బాధ, ఈ భారము కేవలము నీ హృదయాన్ని గురితిరిగిన భగవంతుడొక్కడే పసిగట్టగల భారముతో బ్రతుకుతున్నటువంటి బిడ్డలారా రండి, నేనున్నాన్రా. మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకునేవాడను నేనే, నీ బలహీనతను అర్థం చేసుకునేవాడను నేనే, నీ బలాన్ని అర్థం చేసుకునేవాడను నేనే, నీ బాగోగులు అర్థం చేసుకునేవాడను నేనే, నీ ప్రక్కన ఊరంతా విడిచిపెట్టిన నిలబడేవాడు కూడా నేనే.
ఎందుకంటే నాకంటే గొప్పగా ఆకాశం కింద ఎవ్వడు నిన్ను అర్థము చేసుకోలేడు కనుక. చెప్పుకోవడానికి అవకాశము లేదు గనక, చెప్పుకున్న వినేవాడు ఎలా అర్థం చేసుకుంటాడన్న భయము గనక, బ్రతికి ఉండి క్షణ క్షణం సజీవంగా దహనమైపోతున్న బ్రతుకుల కొరకు భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. దట్ ఈస్ వైలెన్స్. ఏ పుస్తకములో కనబడదు నేను చెప్పిన పలుకులు, ఏ గ్రంథములో లిఖించబడవు ఈ మాటలు. కేవలము మీ హృదయములో ఉన్నటువంటి బాధకు ఈరోజు నేను అక్షర రూపముగా దేవుడు నిలబెట్టినాడు. Is it not the violence? కారణం ఏదైనా కావచ్చు, మనం చేసుకున్నటువంటి పనులే కావచ్చు, ప్రక్కన వాడే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, వాతావరణమే కావచ్చు. ఏది ఏమైనా నలిగిపోయేది నువ్వు, నలగొట్టబడుతున్నది నువ్వు, విరిగిపోతున్నది నీ సునిశ్చితమైనటువంటి అమాయకమైన గుండె 100 ముక్కలై ద్రవించిపోతున్నది కదా. ఎవరికి చెప్పుకోవాలి? ఎవడు అర్థం చేసుకోవాలి మనల్ని? ఇంత బాధను, ఇంత భారాన్ని మనము గుండెల్లో మోసుకుంటూ పక్కన వానికి ఇంకింత బాధ పెట్టడానికి మనస్సు ఎలా వస్తుందండి? అది మనిషి చేసే పనేనా? అది మానవ సమాజమా? సభ్యత కలిగినటువంటి సమాజము చేసే పనులా ఇవి? వీటి కొరకే ఈ రోజున ఈ లేఖన భాగాలను దేవుడు మన కొరకు పొందుపరిచినాడు. రమ్యమైనటువంటి భాష హీబ్రూ భాష, అర్థవంతమైన భాష గ్రీకు భాష. ఎందుకంటే దేవదేవుడు తన మాటల్ని పొందుపరిచినప్పుడు ఈ ప్రతి పదము పట్ల భగవంతుడు హ్యాస్ టేకెన్ వెరీ మెటిక్యులస్ కేర్. ఆషమాషిగా బైబిల్లో పదాలు వాడబడలే. సందర్భోచితంగా దేవుడు ఒక్కొక్క పదాన్ని ఎంపిక చేసుకొని మాట్లాడిండండి. పీపుల్ మైట్ సే అయ్యగారు హీబ్రూ గ్రీక్ చెప్తున్నాడని రేపొద్దున మళ్ళా ట్రోలింగ్ పెడతారు నన్ను. ఐ డోంట్ కేర్. దేవుని మాట నేను వినిపించాలి. అందుకొరకు ఇక్కడ దేవుడు నిలబెట్టిండి ఈరోజు నన్ను. ప్రతి పదము వెనక దేవుడు నీ గుండెను, నీ మనస్సును దృష్టిలో ఉంచుకొని బైబిల్లో ప్రతి పదాన్ని పొందుపరిచినాడు. Straight it speaks to your heart. It addresses your needs. And it tries to strengthen you every moment of your life. అందుకే సమాధానం అన్నటువంటి పదానికి హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే షాలోమ్. యు నో వాట్ ఈజ్ షాలోమ్? దానికి అనేక పర్యాయ పదాలు ఇవ్వబడ్డాయి బైబిల్ అనుసారంగా. షాలోమ్ అనగా వన్ ఈజ్ ద హోల్నెస్. ద హోల్నెస్ అంటే పరిపూర్ణమైనటువంటి పరిపక్వత కలిగినటువంటిది. ఇక ఏది లేదు. ఈ విశ్వము దేని కొరకు దేవుడు సృష్టించినాడు అంటే సమాధానం కొరకు దేవుడు సృష్టించినాడు. విశ్వం అనగా దేవుని యొక్క సమాధానం. ఇక ఏది మిగలలేదు. సమస్తమైనటువంటి భువన భాండములన్నీ కూడా ఈ హోల్నెస్ షాలోంలో నిక్షిప్తమై ఉన్నవి. రెండవది, షాలోం అన్నటువంటి పదంకి అర్థం ఏంటంటే ఫుల్నెస్, నథింగ్ లెఫ్ట్ ఓవర్. మూడవది, షాలోం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే వెల్ బీయింగ్, సంక్షేమం. షాలోం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే హార్మనీ, సుహృద భావమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంచడం. షాలోం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే ఫ్లరిషింగ్, ఎక్సెల్, వృద్ధిలోనికి రావడం. షాలోం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే రెస్టోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్, వీగిపోయినటువంటి బంధాలను తిరిగి పునరుద్ధరించడమే షాలోం. ఇట్లా షాలోం అనే పదానికి, హీబ్రూ పదానికి పరిశుద్ధ గ్రంథంలో 100 అర్థాలు ఉన్నాయి. నేను కేవలం 6 చెప్పినంతే. వెన్ ఇట్ కమ్స్ టు ద గ్రీక్, ద వర్డ్ పీస్, షాలోం అనేటువంటిది దీని యొక్క అర్థం ఏంటంటే, దీని గ్రీక్లో ఐరీనే అన్న పదం వాడబడ్డది. ఐరీనే అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే
ముక్కలైనటువంటి గుండెను తిరిగి అతికించడం. ఇది సమాధానం. ఐరీనే అనే పదం అర్థం. బైండింగ్ ఆఫ్ ద పార్ట్స్, పీసెస్ ఆఫ్ హార్ట్ అండ్ పుట్ లైఫ్ ఇన్ దట్ హార్ట్ ఈజ్ షాలోమ్ అర్థం. ఐరీనే అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే యూనిటీ, సమైక్యతావాదం, సాంఘీభావం. ఐరీనే అనేటువంటి గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే రెకన్సిలియేషన్ అని. అంటే ఒకరిని ఒకరు ఒప్పించుకొని మెప్పించుకొని ఉన్నటువంటి భేదభావాలను పరిష్కరించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే సమాధానం అని అర్థం. అండ్ ద అదర్ వర్డ్ ఈజ్ వాయిలెన్స్. హీబ్రూ భాషలో వాయిలెన్స్ అన్నటువంటి పదానికి వాడబడిన పదం ఏంటంటే హమాస్. ఈ రోజున గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్కు దేనికి మధ్యలో జరుగుతుంది యుద్ధం? హ్యావ్ యూ హర్డ్? ఇట్ ఈస్ అ రెగ్యులర్ వర్డ్ యూ కీప్ హియరింగ్ ఇన్ ద న్యూస్. ఇజ్రాయెల్ వెళ్ళి హమాస్ మీద దాడి చేసింది. హమాస్ అని అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ వాయిలెన్స్. హమాస్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అన్ అన్జస్ట్ అగ్రెషన్. హమాస్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ క్రూరత్వం, క్రౌర్యం, కాఠిన్యం. హమాస్ అంటే అర్థం ఏంటంటే రాంగ్ డన్ విత్ ఇంటెన్షన్, చెడు అభిప్రాయాలతో, ఉద్దేశాలతో ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించడం. హమాస్ అంటే అర్థం ఏంటంటే మారల్ కరప్షన్, నైతికమైనటువంటి అక్రమం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. వెన్ ఇట్ కమ్స్ టు గ్రీక్, ఈ వాయిలెన్స్ అనేటువంటి పదానికి వాడబడినటువంటి పదం ఏంటంటే బిక్ అనే పదం వాడబడ్డది గ్రీక్లో. బిక్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫోర్స్, బలత్కారణ లేదా బలాన్ని అన్యాయంగా ఉపయోగించడం. బిక్ అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అప్రెషన్, అణగద్రొక్కడం. బిక్ అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ఇన్జస్టిస్, అన్యాయంగా ప్రవర్తించడం. బిగ్ అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే ఈవిల్ దట్ డిస్ట్రాయ్స్ ద కమ్యూనిటీ, సహవాసాన్ని, సమాజాన్ని సర్వనాశనము చేసేటువంటిది. ఇట్ ఈస్ వాయిలెన్స్. 4 లేఖన భాగాలలో we will see peace is powerful intervention to overcome human violence. మానవుని యొక్క అక్రమమైనటువంటి హింసను అధిగమింప చేయడానికి సమాధానమే ఏకైక మార్గమని 4 లేఖన భాగాలు మనకు బోధ చేస్తూ ఉన్నాయి. ద ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, ద ఇన్సిడెంట్ ఆఫ్ సాల్ అండ్ డేవిడ్. సామిస్ట్, సంకీర్తనకారుని యొక్క అర్థనాదం, అక్కడ హమాస్ అన్న పదం వాడతాడు సంకీర్తనకారుడు. పౌలు గారి యొక్క పత్రిక, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రవచనం. ఈ 4 కూడా హింసాత్మక ప్రవృత్తిలో సమాధానాన్ని ఆశ్రయించినటువంటి నరునికి మరణము లేదు అన్నది దీని యొక్క సారాంశం. పాత నిబంధన గ్రంథం బైబిల్ పాఠం మనందరికీ బాగా పరిచయమైన బైబిల్ పాఠం. మీరు మళ్ళీ ఇప్పుడు బైబిల్ చూస్తుండ్రా? చూస్తలేరు కదా, నన్నే చూడండి. ఎక్కడికి వెళ్ళిపోయినారు అందరు? ప్లీజ్ కమ్ బ్యాక్, నేను ఈయనే ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా రాలే అందరు. ప్రైజ్ ద లార్డ్. ఓహో, పక్కన గుడికోతే అది రేకులు పోయేటట్టు అరుస్తారు. ఇక్కడ అనరా, ఇక్కడ చాలా మోడరేట్గా అంటామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎన్కోళ్ళు అంటలేరు హల్లెలూయా. ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. వాట్ మేక్స్ పీపుల్ గ్రేట్? ఎవ్రీవన్ వాంట్స్ టు బీ గ్రేట్. ఐమ్ ఐ రైట్? ఏం చెప్తలేరు అయ్యా? పోనీ ఒకవేళ ఎవరు గ్రేట్ కావడానికి ఇష్టపడతలేరని చేతులు లేపమంటే ఎంతమంది లేపుతారు? ఎవ్రీవన్ వాంట్స్ టు బీ గ్రేట్. అంతేనా రూతమ్మ? ఇఫ్ యూ ట్రూలీ వాంట్స్ టు బీ గ్రేట్, టుడే ఐ విల్ గివ్ యూ ద సీక్రెట్ ఫార్ములా హౌ టు బికమ్ గ్రేట్. ద బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, మానవుని మహనీయునిగా మార్చేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం పాత నిబంధన గ్రంథం మనకు బోధ చేస్తూ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆల్ ద బైబిలికల్ పర్సనాలిటీస్ మన కళ్ళల్లో చాలా అద్భుతమైన వారు, చాలా గొప్పవారు. ఇక వాళ్ళకు మనం ఎన్నడూ కూడా సరితూగమని వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ బంద్ చేసినాం మనం. అవునా కదా? అబ్బా నేను బైబిల్ దావీదంతా గొప్ప వాడిని అయ్యగారు అని అంటాం. వాస్తవికంగా ఏంటంటే తప్పించుకోనికి ఇది ఒక చిన్న మార్గం
కదా ఫిలిప్పు, తప్పించుకోనికి ఇది ఒక చిన్న మార్గం. బట్ టుడే ఐ విల్ ప్రెజెంట్ యూ ద రియాలిటీ. లెట్ us నాట్ టేక్ థింగ్స్ విచ్ ఆర్ మేబీ మన ఊహ అతీతంగా ఉన్నటువంటి ఊహాలోకం నుంచి వాస్తవికత ప్రపంచానికి తీసుకొని వస్తాం మిమ్మల్ని. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం మనం సాధారణంగా ఏమంటే ఫస్ట్ శామ్, సెకండ్ శామ్, ఫస్ట్ కింగ్స్, జ్యోతమ్మ చెప్తలేవు, సెకండ్ కింగ్స్ అని చాలా స్టైలిష్గా చెప్తాం. అవునా కదా నవీనయ్య? నాకు ఇప్పటికి అర్థం కాలే ఈ 2వ శామ్యూయేలు ఏడికెళ్ళి వచ్చిండు అన్నది ఇప్పటికి తెలియలేదు నాకు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. శీలమ్మ, ఈ మొదటి రాజులు అంటే సరే ముందు ఉన్నాడు, మరి 2వ రాజులు ఏడికెళ్ళి వచ్చే డేవిడనా? వీళ్ళ అడ్రస్లు ఆధార్ కార్డు దొరికితే ఎప్పుడన్నా నాకు ఇవ్వండి. ఐ వాంట్ టు స్టడీ అబౌట్ దెమ్. విచ్ ఈస్ నాట్. ఎందుకంటే మనం విఘ్నత కలిగి విజ్ఞానయుతమైన విశ్వాసులు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సభ్య సమాజం. దాని ఉచ్చారణప్పుడు కూడా బహుశ్రద్ధగా మనం ఉచ్చరించాలి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజులు మొదటి గ్రంథం. రాజులు 10 మందిలో ఉన్నప్పుడు మీ దీపపు కాంతిని వెలుగునివ్వండి అంటే ఇది అన్నట్టు. యు షుడ్ ఎగ్జిబిట్ యువర్ ఎక్సలెన్సీ. పక్కన గుడికి పోయినప్పుడు, ఆడగీడ పోయినప్పుడు, మీ సంభాషణ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది కొంచెం కింద పెట్టినటువంటి అది కాదు, కానీ కొండ మీద పెట్టిన దీపం ఏందనంటే 10 మందిలో ఉన్నప్పుడు రాజులు మొదటి గ్రంథం అని మాట్లాడినారు అనుకోండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇట్లా కాలర్ ఎగిరేసి ప్రజలు ఇట్లా చూస్తారు, ఏంటి రాజులు 2వ గ్రంథం, సంకీర్తన. అరే ఎక్కడి నుంచి వచ్చిండు? మీ జ్ఞానానికి ప్రజలు అబ్బురపడతారు. అప్పుడు మీరు చెప్పండి కాలర్ ఎగరేసుకొని, నేను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా విశ్వాసిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశం. దావీదు మహారాజుకు పిల్లనిచ్చిన మామకు లొల్లి మొదలై, ఈ లొల్లి ఏందాక పోయిందనంటే అల్లుని తన సొంత చేతులతోని ఈయన కథం పట్టిన దాకా నాకు కంటికి కొనుకు లేదని మనోడు డిసైడ్ అయిపోయి ఏం చేసిండమ్మా, వీని వెంటబడడం ప్రారంభం చేశాడు. ఈ 24వ అధ్యాయము ఈ సంఘటన ఎన్గెడి అనే ప్రాంతంలో జరిగింది. ఎన్గెడి పాపము ఒక 3000 మంది ఫుల్ కమాండర్, ఇక మిలిటరీ భాషలో ఎవరైనా ఉంటే చెప్పాలి. 3000 మందికి ఏమైనా పేరుందా అన్న? కంటింజెంట్ అని లేకపోతే అట్లా ఏమన్నా ఉందా? నా ఎవరైనా మిలిటరీ వాళ్ళు మన దగ్గర ఇప్పుడు 3000 మంది బ్యాచ్ని ఏమంటారో నాకు తెలియదు. మొత్తానికైతే ఒక కంటింజెంట్ను తీసుకొని పోయిండు సౌల్. ఆల్ ద సెలెక్టెడ్ ఆర్మీ కమాండర్స్. చూసిరారా అంటే కాదు, బూడిది కూడా తెచ్చేటోళ్ళు. కాల్చి వచ్చుడు అనేది నా ఆసంటోడు చేస్తాడు, బూడిది మాత్రం తెచ్చేటోళ్ళు కమాండర్లు చేస్తారు. చూసిరారా అంటే బూడిది తెచ్చేటోళ్ళని 3000 మందిని వేసుకొని పోయిండు మనోడు. ఎక్కడ కనబడితే బూడిది చేసి పడేయండి అని ఆర్డర్స్ ఇచ్చేసిండు సౌలు. ఇక మనోడు అది మిక్కీ మౌజా ఏదో కార్టూన్ వస్తుంది ఫిలిప్, ఏందది, టామ్ అండ్ జెర్రీ లెక్క ఆట మొదలైంది. ఇక మనోడు పానం అరిచేతులు పెట్టుకొని బిక్కు అనుకుంటా మనోడిగా తిరుగుతూ ఉన్నాడు. ఇట్ సో హ్యాపెండ్ వన్ డే మనోడు అలసిపోయిండు. ఎందుకనంటే అదంతా దుబ్బ దేశం అంతా దుబ్బనే, ఎడారి అంటే దుబ్బ, ఇట్ ఇస్ నాట్ శాండ్, ఎండ. ఓ కషికడి నీళ్లు దొరికితే అమ్మ భగవంతుడు ఈ రోజుకు బతికినా అనేటువంటి కాలం అది. మొత్తానికి వీరిద్దరు కూడా అలసిపోయి ఒక దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఆ స్థలం పేరు ఎన్గడి అన్నది. దేవుని యొక్క కృప, ఆయన దయ నా మీద ఉన్నది. ఈ సౌలు దావీదు ఏ గుహలో ఆశ్రయము తీసుకున్నారో, విడిది చేసినారో, ఆ గుహనంతా తిరిగి అదృష్టం దేవుడు నాకు ఇచ్చింది. అణువణువున ఈ 2 గుహలు తిరిగిన నేను స్టార్టింగ్లో ఇది దావీదు సౌలు 3000 మందితో ఉన్న గుహ అని అంటే నేను అనుకున్నా చెవులో ఏమన్నా క్యాబేజా కాలీఫ్లవర్ అని అనుకున్నా. కారణం ఏంటంటే దాని యొక్క ముఖద్వారము మనిషి పడుకొని వెళ్ళగలిగితే, బోర్లో పడుకొని పోతే ఈజీగా పోతాడు,
కూర్చొని వెళ్ళగలిగితే జర కష్టంగా పోతాడు. నిలబడి పోవాలనుకున్నాడు యేసుప్రభు వచ్చే వరకు ఆయన నిలబడతాడు. అటువంటిది. ఇటువంటి గుహలో 3000 మందితోని మనోడు మళ్ళా రాజు. అన్ని హంగులు ఉండాలి. షాన్మే ఫరక్ నయ్యానా. ఎట్లున్నాడు రా దేవుడా, సరే చూద్దాం దాని సంగతి ఏందో, లోపలికి పోదామని ఈ ఎన్గడి ప్రాంతంలో సౌలు ఉన్నటువంటి గుహలోనికి మొత్తానికైతే నేను కూర్చొని అంగబడి మొత్తం మోకాళ్ళ మీద దాని లోపలికి పోయిన తర్వాత నా మైండ్ బ్లాంక్ అయింది. అది తిరుగుతా కొద్దీ నేను గమనించింది ఏంటంటే అదొక చిన్న మున్సిపాలిటీ, గ్రామ పంచాయత్. 3000 మంది కాదు, ఆ గుహలో హ్యాపీగా డబుల్ బెడ్రూమ్ వేసుకుంటే 5000 మంది ఉండొచ్చు హ్యాపీగా. ఇక బయటకు వచ్చే పని లేదు, ఎందుకంటే బయట ఎండ బతకలేరు వీళ్ళు, చెట్లు ఉండయి. ఇది ఫుల్ ఏసీ లెక్క గాలి వస్తున్నది. అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసిండు మనోడు లోపల. హ్యాపీగా ఉండండి అన్నాడు. విచిత్రం ఏందనంటే ఈ గుహ యొక్క ముఖభాగం ఈ దిక్కుగా ఉంటే దానికి దక్షిణ వైపు ఇంకో గుహ ఉన్నది. అందులో మనోడు దావీదు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ గుహలకు కూడా పోయినా అది ఏం తక్కువ లేదు, మామని మించిన అల్లుడు. అది కూడా దాదాపు 1000-1200 మందికి ఆతిథ్యం ఇచ్చే గుహగా ఉన్నది. వీళ్ళిద్దరూ ఒకే పర్వత శ్రేణిలో ఉన్నారు. ఒకళ్ళు తూర్పు వైపు, ఇంకొకడు పడమటి వైపు. కానీ ఇద్దరు ఏనాడు తారసపడలే. అంటే దాని భౌగోళిక పరిస్థితి మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఎట్లయితేనేమి ఇద్దరికి కూడా వేగుల వారి వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకనంటే ఈడు రాజు, ఆయనేమో కాబోయే రాజు. సో దే హ్యావ్ మెయింటైన్ దర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వెంటనే మనోనికి దావీదు మహారాజుకు చెప్పారు, రే బాబు నాయన, రే మీ దామాదు ఎక్కడనో లేడరా నాయన, మనకు అటు దిక్కున్నాడు. మరి అంటే చెప్పు. రాత్రి మరిచినప్పుడు ఖతం ఖరీదేంగే, కల్లా స్కేల్ ఖతం, దుకాణం బంద్. రేపు పొద్దునే కిస్సా కుర్సీకా పోయిన వాడ కూసో. వీళ్ళు మంత్రి పదవులు కూడా వంచుకున్నారు. Then David had taken an opportunity. He said, fine. David tried to visit Saul. మొత్తానికైతే ఎవ్వరూ లేని సమయంలో చాలా చాకచక్యంగా దావీదు సౌలును దర్శించినాడు. బహుశా సౌలు గారిని చూడగానే మొట్టమొదట దావీదుకు కలిగినటువంటి అనుభూతి ఏంటంటే గౌరవం కలిగి ఉంటుంది. బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీ ఈజ్ హిస్ కింగ్. రెండవది దేవుని యొక్క అభిషక్తుడు అన్నటువంటి భయము కలిగి ఉంటుంది. బికాజ్ ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ డేవిడ్ కలిగి ఉంటుంది. మూడవది ఏంటంటే పిల్లనిచ్చిన మామ. బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్. ఇవన్నీ కూడా ఒకేసారి ఆయన కళ్ళ ముందు గోచరమైనప్పుడు దావీదు వెంటనే విఘ్నతను కోల్పోలే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ అపాన్. విఘ్నతను కోల్పోలే. అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంవాదం జరిగింది. ఇంటెన్షనలీ ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ సంభాషణ. సంభాషణ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సంవాదం. ఇద్దరికి మధ్యలో సంవాదం జరుగుతూ ఉన్నది. సంవాదం అంటే నువ్వెంత నేనెంత నువ్వెంత, చూసుకుందాం. ఈ రకమైనటువంటి ఘర్షణం. మరుక్షణంలోనే దావీదుకు చాలా వేదన కలిగి ఉండొచ్చు. అరే భయ్, నేను గొలియాతును చంపినా, నీకు నేను ఫేవర్ చేసిన, నీకు ఎన్నడూ కూడా కష్టం కలిగియలే, నీకు నేను పదవి కట్టప్పని కాలే నా జీవితంలో, ఎన్నడూ కూడా నీ గురించి చెడు మాట్లాడలేదు. నేను ఏం పాపం చేసిన భయ్, అనవసరంగా నా ఎంట పడ్డావు, డుర్రు అని చెప్పేసి గొర్రెలు కాసుకునేటోడు నేను, నువ్వు రమ్మంటే 10,000 మంది వచ్చేటోడు నువ్వు, ఏదో ఎండిపోయిన జొన్న రొట్టె కారం మీరం వేసుకుని తింటోను నేను, పంచపక్ష పరమన్నాలు ప్యారడైస్తో తెప్పించుకుంటోని తింటోని నువ్వు, నీకు నాకేం పోతురా భయ్, ఏం పాలోనివి కాదు పగోనివి కాదు, ఎందుకు రనవి నా ఎంట పడ్డావు నువ్వు, అయ్యకు దూరం అయితే, అవ్వకు దూరం అయితే, కట్టుకున్నానికి దూరం అయితే, ఇంతమందికి దూరం అయ్యి ఈ అడవిలో పడి, ఈ రాళ్ళలో రప్పలలో పడి నా బతుకు నాగం చేస్తీవిరా. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆయనతో సంవాదానికి దిగాడు. మీరు ఇంటికి వెళ్ళినాక ఒక పని చేయండి. ఇఫ్ యూ ట్రూలీ
అయ్యగారిని మీరు రెస్పెక్ట్ చేస్తే ఈ పని చేయాలి. ఏంటంటే 24వ అధ్యాయాన్ని ఇద్దరు మనుషులు నిలబడి 2 పాత్రలు పోషించండి. ఒకరు సౌలు పాత్ర, ఒకరు డేవిడ్ పాత్ర. ఉన్నది ఉన్నట్టుగా చదవాలా. ఆడ కోపం ఉంటే కోపాన్ని ప్రదర్శించండి, రౌద్రం ఉంటే రౌద్రాన్ని ప్రదర్శించండి, ప్రశ్న ఉంటే ప్రశ్న ప్రదర్శించండి, ఏది ఉంటే అది చదవండి. అప్పుడు ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ద బైబిల్. అక్కడ నాకు ఆకర్షితునైనటువంటి ఒక గొప్ప పదం ఏంటంటే, దావీదు పాపము ఛాన్స్ ఉండే, ఆయన నిరాయుధారుడైనాడు. ఎవరు? సౌలు. మన దగ్గర ఫుల్ కత్తి పట్టేసుకున్నాడు. ఇక కథం అనంటే ఇక వేసి పడేసుడే. బట్ డేవిడ్ హెస్ నాట్ చోజన్ దట్. ఏం చేసినంటే అతని వస్త్రపు చెంగును, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గొప్పగా వ్రాయబడ్డది డేవిడ్ హ్యాస్ కట్ ద పార్ట్ ఆఫ్ ద రోబ్ అన్న పదం వాడబడ్డది. ఈ రోబ్ అనేటువంటిది దేనికి చిహ్నం అనంటే, భగవంతుడు తన సేవకునికి ఇచ్చిన అధికారము యొక్క దర్శనం. అది యు నో వాట్ ఈస్ రోబ్? దిస్ ఈస్ రోబ్ టుడే. దిస్ ఈస్ రోబ్. ఎందుకు యాజకుల శిరస్సు మీద ఇది మెడలో వేస్తామనంటే, యు ఆర్ ఆథరైజ్డ్ బై గాడ్. It shows the divine authority in the hands of the servant of the Lord. This is called robe. దేవుడు ఇచ్చిన అధికారానికి నా చేతుల్లో తీసుకునే అంత ద్రోహం తలపెట్టేటువంటి నేను విషకరమైన వ్యక్తిని కాదు అని ఆయన చెప్పడానికి, దేవుని యొక్క సేవకునికి ఇవ్వబడిన అధికారాన్ని అన్యాయంగా నేను తీసుకోకూడదనేటువంటి విఘ్నతకు కేవలం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను దురుపయోగము చెయ్యలేదు అని చెప్పడానికి వస్త్రపుటు యొక్క అంచును మాత్రమే తీసివేసి, విఘ్నతలో, విశ్వాసములో, విధేయతలో దావీదు మారు పేరని సౌలు గ్రహించులాగున ఆయన వస్త్రపు యొక్క అంచును మాత్రమే కట్ చేసి, దేవుడు సంతోషించండి. దేవుడు సంతోషించడంలో ఒకవేళ గొప్పది కాకపోతే, సౌలు కూడా సంతోషించుండు ఆయన ప్రవర్తనను బట్టి. సౌలులో పరివర్తనము కలిగించబడ్డది ఆయన ప్రవర్తన బట్టి. అందుకే ఇంటికి వెళ్ళక చదవాలి 24వ అధ్యాయంలో. సౌలు విస్మయుడైపోతాడు, అడుగుతాడు, ఏమయ్యా దావీదు, నీ అమాయకత్వం అనాలనా, అజ్ఞానం అనాలనా, ఏమనాలా? శత్రువు చేతికి దొరికిన తర్వాత కూడా నీవు శత్రువుకు హాని తలపెట్టలేదు చూడయ్యా. ఓడిపోయినయ్యా, మానసికంగా నైతికంగా నేను చంపేసినవు, నన్ను చచ్చిపోయిన ఈ రోజున నేను ఏమి మిగలలే, నా గర్వము నీ కాళ్ళ కింద పెట్టేసినవు ఈ రోజున. ఎందుకయ్యా అన్నప్పుడు ద సాఫ్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఆ వర్షన్ మీరు చదవాలా. ఆ వర్షన్లో వాళ్ళు వాడబడినటువంటి ఒక పదం నాకు చాలా నచ్చిన పదం. అక్కడ ఏమంటాడంటే, దావీదు యొక్క సంభాషణలో, ఐఎమ్ కన్విన్స్డ్ దట్ లార్డ్ హ్యాస్ chosen you. Today you know why there are problems in the church. Today you know why there are problems in the families. Today you know why there are problems in the community. Because you lack conviction. You are not convinced. You are not convinced. మీరు గ్రహించలేకపోతున్నారు. ఏమనంటే, ఇక్కడ నిలబడినటువంటి దైవజనుడు దేవుని యొక్క అధికారాన్ని తీసుకొని నిలబడ్డాడన్న సత్యము మీరు గ్రహించలేకపోతున్నారు గనక సంఘానికి మీరు సమస్యగా మారారు. The harmony prevails.
వెన్ యు ఆర్ కన్విన్స్డ్, ఎదుటి వ్యక్తిని కూడా దేవుడు తన కార్యానికి పిలిచినాడని, పిలువబడిన నీ కార్యాన్ని నేను గౌరవించినప్పుడు, దేవుడు పిలిచినటువంటి ఈ కార్యాన్ని నీవు గౌరవించకపోతే నీవు సౌలు వంశావళిలో నిలబడిపోతావు. గౌరవించిన వాడు దావీదు వంశావళికి వారసుడైతాడు. అగైన్ ఐ లీవ్ ఇట్ టు యూ. మీ విఘ్నతకు విడిచిపెట్టేస్తున్నా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ కన్విన్స్డ్ that God has very specially called you for a special purpose? How many of you are convinced? ఈ రోజున మీ ముందు నిలబడ్డటువంటి దైవజనుడు దేవుని చేత ఎంపిక చేయబడి ఈ కాలానికి ఈ రోజున మీ ముందు నిలబడ్డాడని ఎంతమంది మీరు విశ్వసించగలుగుతున్నారు? విశ్వసించిన వానికి మోక్షం. It is the matter of convincing. It is a matter of conviction. దావీదు కన్విన్స్ అయినాడు. సౌలు తన నాశనము కోరుకున్నా సరే సౌలును దేవుడు అభిషేకించినాడని ఆయన పూర్ణంగా విశ్వసించినాడు గనక విశ్వాస సమాజానికి తరతరానికి మోక్షాన్ని అందించే మోక్షనాథునికి తన వంశావళి నుంచి ఆయన దారిని వేయగలిగినాడు. It is a matter of conviction, my friends. All the time, మా బిషప్స్ కమిషన్ మెంబర్స్ అడుగుతూ ఉంటారు, సుదేశ్, జ్యోతమ్మ, జేమ్స్ అని అడుగుతూ ఉంటారు, అయ్యగారు హౌ కుడ్ ఏబుల్ టు, ఈ పనులు ఎలా చేయగలుగుతారు మీరు? ఇట్ ఇస్ అ కామన్ క్వశ్చన్ కదా. ఫిలిప్లో ప్రశ్న బయటకు పోతుంది. ఇట్ ఇస్ అ కామన్ క్వశ్చన్ దట్ దే కీప్ ఆన్ ఆస్కింగ్ మీ, హౌ థింగ్స్ ఆర్ గెటింగ్ పాసిబుల్ లైక్ దిస్. సాధారణమైనటువంటి పరిస్థితులు కావు, అసాధారణమైన పరిస్థితులు. కానీ అసాధారణమైన కార్యాలు చేయగలుగుతున్న దానికి వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్? ఐ ఆల్వేస్ టెల్ దెమ్ 100%, 10,000% I am convinced God has called me. Full stop. This is the secret of my success in my life. అలాగని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లేవు నాకు. సరళమైనటువంటి జీవితంలోనికి, అసామాన్యమైనటువంటి స్థితికి నా నమ్మకము, నేను నమ్మిన నా భగవంతుడు ప్రతిరోజు నన్ను నడిపిస్తాడు. I could able to take the baton of David. He was convinced. నా శత్రువును కూడా దేవుడు పిలిచినాడని నమ్మేటువంటి సభ్యత సంస్కారం నాది. ఇది నమ్మగలిగినటువంటి నేత్రాలు ధన్యమైనవి. అవి చరిత్ర పుటలను మార్చివేస్తాయి. చరిత్ర పుటల్లో మీ స్థానాన్ని సుస్థిరము చేస్తాయన్నది దావీదు వీరి యొక్క భావన. Now I don't want to go much. Second one is సంకీర్తనకారుడు, 52వ సంకీర్తనకారుడు డియోగ్ అనేటువంటి వాని విషయం అక్కడ వ్రాస్తూ ఉంటాడు. పీస్ హెస్ ట్రస్ట్ వైల్ సరౌండెడ్ బై వాయిలెన్స్. చుట్టూ కూడా అశాంతి నెలకొన్నప్పటికీ సమాధానం అనేటువంటిది తన కార్యాన్ని జరిగింపచేస్తుంది అన్నది డియోగ్ అనేటువంటి వాడిని ఉద్దేశించి ఈ సంకీర్తనకారుడు వ్రాస్తూ ఉంటాడు. డియోగ్ అనగటువంటిగా అతనిని గురించి బైబిల్ పండితులు సెలవిస్తున్న మాట ఏంటంటే, డియోగ్ అనేటువంటి నామకరణములకు అర్థం ఏంటంటే ఇట్ ఇస్ హార్మ్, ఇట్ ఈస్ ఈవిల్, ఇట్ ఈస్ వికెడ్నెస్ విచ్ డిస్ట్రాయిస్ ద లైఫ్. ఇట్ ఇస్ డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ గాసిప్ ప్లస్ పొలిటికల్ మ్యానిపులేషన్ గురించి మాట్లాడతాడు అక్కడ. ఇట్ ఈస్ అ డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ గాసిప్. అనవసరమైనటువంటి ఆధారము లేనటువంటి అనేక విషయాల గురించి మాట్లాడడం ఒక వ్యక్తిని భౌతికంగా చంపిన దానికంటే ఘోరమైన పాపమని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ప్లీజ్ డోంట్ గాసిప్ అబౌట్ ఎనీ వన్ అండర్ ద క్లౌడ్స్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఒకవేళ తెలిసినా తీర్పు తీర్చే అధికారం
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశం కింద ఎవ్వరికి ఇవ్వలేదని దేవుని నామమున హెచ్చరికతో కూడినటువంటి మాట నేను మీకు సెలవిస్తా ఉన్నా. డోంట్ జడ్జ్. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బికాస్ డేవిడ్ డిడ్ంట్ జడ్జ్ సాల్. సాలును దావీదు తీర్పు తీర్చలేదు. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటనంటే, వెంజన్స్ ఈజ్ మైన్. ప్రతీకారము నాకు వదిలిపెట్టు. నీ పట్ల దురుసుగా, అన్యాయంగా, అక్రమంగా 24 గంటలు ప్రణాళిక రచించినటువంటి వాని పని నేను చూసుకుంటా. యు డోంట్ వరీ. నువ్వు పొందిన ప్రతి అవమానానికి ప్రతిగా వేల కొలది ఆనందాన్ని నేను నీకు దాచిపెట్టినా, నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు యొక్క విలువ నాకు తెలుసు. ఎందుకనంటే పలు దఫాలుగా నేను కన్నీరు కార్చిన, నేను ఒంటరి వాడనైనా నన్ను కూడా ప్రజలు నాన్నవారు విడిచిపెట్టేసినారు. ఆ బాధతో వెలువడినటువంటి ఒక్కొక్క కన్నీటి బిందువు యొక్క కష్టము మనుష్య కుమారునిగా నాకు తెలుసు. మళ్ళీ ఆ పాపానికి నీవు ఒడిగట్టకు. ప్రతీకారము సంగతి నేను చూసుకుంటా, మంచి చేసే సంగతి నీవు చూసుకో. సంకీర్తనకారుడు అద్భుతంగా ఈ విషయాన్ని వ్రాస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తల పాఠంలో మరొక ఆనిముత్యాన్ని వారు మనకు అందజేస్తూ ఉన్నారు. పీస్ యాజ్ అ రాడికల్ లవ్. ఇట్ సౌండ్స్ సంథింగ్ వియర్డ్ కదా, పీస్ అండ్ రాడికల్ లవ్. రాడికల్ అన్న పదం ఈ మధ్య చాలా తక్కువగా వింటున్నాం. కానీ ఫిలిప్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఉంటున్నారా, గోడల మీద రాద్దురు. ఎంతమందికి తెలుసు? బ్లెస్సీ తెలుసా? మన ఇంటి గోడల మీద, హాస్పిటల్ గోడల మీద రాదురు. ఏమని రాదురు? రాడికల్స్. చెప్పు బ్లెస్సీ. జిందాబాద్. చదివినరా ఎప్పుడన్నా మీరు? జ్యోతమ్మ చదివినరా ఇది గోడల మీద? ఇది చదివినవా లేరా? నరేష్ నువ్వు చదివినవా? మీరు చదివినరా నవీన్? ఇక మీరంతా పట్టణం వాళ్ళు, ఆయననేమో పల్లెటూరు అయితే ఇక మీకు మాకు గంతే పంచారు. గోడల మీద రాదురు రాడికల్స్ జిందాబాద్. అలా రాసిన చేతుల్లో ఈ చెయ్యి ఒకటి. అలా రాసినటువంటి చేతులలో ఈ చెయ్యి కూడా ఒకటి. ఇదే చెయ్యితోని యేసుక్రీస్తు జిందాబాద్ అని కూడా రాసిన నేను గోడల మీద. ఆ పరిచర్య కూడా దేవుడు నాతో చేయించింది. జీసస్ పీస్ యాజ్ a radical love. Radical in a very positive sense. మనం దాన్ని చాలా నెగిటివ్ సెన్స్గా అర్థం చేసుకోవడం అలవాటు చేసుకున్నాం. బట్ విచ్ ఇస్ నాట్. ఈ రోజున యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి బోధలలో ఇట్ టాక్స్ అబౌట్ ద రాడికల్ లవ్ ఆఫ్ క్రైస్ట్. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 38-48 వరకు అక్కడ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి పదాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. జీసస్ మూవ్స్ ఫ్రమ్ లీగల్ రిటాలియేషన్ టు గ్రేషియస్ రికన్సిలియేషన్. ఐ రిపీట్ ఇట్. జీసస్ మూవ్స్ ఫ్రమ్ లీగల్ రిటాలియేషన్ టు గ్రేషియస్ రికన్సిలియేషన్. రెండవది, డు నాట్ రెసిస్ట్ ఈవిల్ పర్సన్. దాన్ని గ్రీకులో మే యాంటీసెమనై అని వ్రాయబడ్డది. దాని అర్థం ఏంటనంటే, డు నాట్ రెస్పాండ్ ద పర్సన్ ఆర్ ద సేమ్ వాయిలెంట్ వే ఆర్ రిటాలియేట్ విత్ ఫోర్స్. ఎదుటి వ్యక్తి నీకు కీడు చేసినప్పుడు అంతే గొప్ప ఫోర్స్తోని ఆ ఎదుటి వ్యక్తికి కీడు చెయ్యకూడదన్నది దాని యొక్క భావం. మూడవది, టర్న్ ద అదర్ చీక్. ఒక చెంప కొడితే అక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటనంటే స్ట్రెప్సన్ అనే గ్రీకు పదం వాడబడ్డది. ఈ స్ట్రెప్సన్ అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏంటనంటే టర్న్ అరౌండ్ వాలంటీర్లీ. ఎవరైనా ఒక చెంపను ఇది చెల్లుమని అనిపిస్తే స్వచ్ఛందంగా
నీవు మరొక చెంపను వానికి చూయించండి అన్నది స్ట్రెప్స్ అని గ్రీకు పదం యొక్క వార్తం. రెండవది అంటే యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ బట్ నాట్ యాజ్ ఫియర్. ఇది ప్రాముఖ్యంగా నీవు ఒక చెంప అన్యాయంగా ఎవడన్నా చెల్లుమనిపిస్తే మరొక చెంప చూయించడములో నీ బలహీనత ప్రదర్శిస్తున్న వాడవు కాదు, కానీ నీ బలము ఉంచుకొని కూడా ఎదుటి వ్యక్తి మీద ఆ బలాన్ని ప్రయోగిస్తే వాడు తట్టుకోలేడని తెలిసినా కూడా నీ బలాన్ని బలహీనతగా మార్చుకొని నీ ప్రవర్తనను ఆ విధంగా నియంత్రించుకోమని చెప్పే అటువంటి అర్థమే స్ట్రెప్సన్. ఒక చెంప నీను కొడితే ఇంకో చెంప చెల్లు మనిపించడం చేత కాదు, ఒక్కటి కాదు 100 సార్లు చెల్లు మనిపించే సత్తా నాకున్నప్పటికీ పైనున్నవాడొకడున్నాడని వానికి భయపడి నీ బలహీనతను అణుచుకొని మరొక చెంప చూయించు అన్నది ఆ ప్రభుల వారి యొక్క దివ్యమైనటువంటి ప్రబోధము. నాలుగవది లవ్ యువర్ ఎనిమీస్. మీ శత్రువును ప్రేమించండి. అగాప్టే అన్న పదం వాడబడ్డది గ్రీకులో. ఇట్ ఈస్ ఎ డివైన్ అండ్ అన్కండిషనల్ లవ్. Of course, this is not human love, it is divine love. And fifth one is pray for those who persecute you. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అక్కడ డయోకోనటాస్ అనే గ్రీక్ పదం వాడబడ్డది. ఈ డయోకోనటాస్ అనేటువంటి గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే ఆ పర్సిక్యూట్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేసినారు. కానీ డయోకోనటాస్ అనేటువంటి ఈ పదానికి కేవలము పర్సిక్యూట్ అనేటువంటి ఒక్క అర్థం కాదు, దానితో పాటు ఇవ్వబడిన అర్థాలు ఏంటంటే దోస్ హూ చేస్, ప్రే ఫర్ దోస్ హూ చేస్. 24 గంటలు నీ వెన్నంటి నీ నాశనము కోరి పరిగెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. నంబర్ 1, ప్రే ఫర్ దోస్ హూ హంట్. నీ యొక్క ప్రాణాన్ని తీయడానికి, మానాన్ని తీయడానికి అహర్నిశలు నీ వెన్నంటి పడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. డయోకోటనోస్ అన్న పదానికి అర్థము. మూడవది డయోకోనటోస్ అనే పదానికి అర్థం ఏంటంటే డిస్ట్రాయ్. నిన్ను సర్వంగా నిర్మూలన చేయాలని కంకణము కట్టుకున్న వాని కొరకు నీవు ప్రార్థన చేయండి అన్నది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట యొక్క ప్రబోధము. ఒక శత్రువు అన్నటువంటి ఒకే పదము వెనక ఇన్ని భావగర్భితమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. లాస్ట్ వన్ ఏంటంటే బీ పర్ఫెక్ట్. దట్ ఈస్ టెలియోఐయో అనే గ్రీక్ పదం వాడబడ్డది. టెలియోఐ అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే బీ మెచ్యూర్, విఘ్నత కలిగి జీవించు. బీ కంప్లీట్, సంపూర్ణంగా జీవించు. ఎలా విఘ్నత, ఎలా సంపూర్ణత అంటే పరలోకమందున నీ తండ్రి ఉన్నట్టు భూమి అందు నీవు నీ తండ్రిని పోలి నడుచుకోవడానికి ప్రయత్నము చెయ్యు. బీయింగ్ ఈజ్ అ పీస్ మేకర్ అబౌవ్ ఆల్ థింగ్స్. వీలైతే సఖ్యత, సమాధానాన్ని నీవు ప్రతిఫలింపచేయు అన్నది దీని యొక్క భావం. ఐ క్లోజ్ ఇట్ హియర్. వీ హ్యావ్ లెర్న్డ్ 6 things from today's sermon. మొట్టమొదటిది పీస్. ఇన్ హీబ్రూ ఇట్ ఈస్ కాల్డ్ as షాలోమ్. ఇన్ గ్రీక్ ఇట్ ఈస్ కాల్డ్ as ఎయిరీనే. దట్ ఈస్ పీస్, wholeness but not weakness. Secondly, violence. In Hebrew it is called as Hamas. In Greek it is called as Baya. That is fracture relationships, communities and hearts. మూడవది, God's solution is not revenge, but God's solution is restoration. నాలుగవది, పీస్ మేకింగ్ ఈజ్ డివైన్ వర్క్, అగాపే. ఐదవది, పీస్ రిక్వైర్స్ శాంటిఫైడ్
restraint, and spirit-filled strength. Last, Jesus is the perfect model of divine peace. దేవుడు మీ హృదయాలను తన యొక్క సమాధానముతో నింపాలని, అశాంతిని పారదోలి అసంపూర్ణతను తీసివేసి తన యొక్క షాలోంకు కర్మకర్త క్రియ షాలోం అనేటువంటి విశాలమైనటువంటి విశ్వానికి సామ్రాజ్యాధిపతి అయినటువంటి సర్వాధిదేవుడు మీ హృదయంలో తన యొక్క సమాధానాన్ని శాశ్వతంగా నింపాలని ప్రార్థన చేస్తూ, దేవుడిచ్చినటువంటి అధికారముతో ఆశీర్వదిస్తూ, మీ యొక్క జీవితం అంతా కూడా ఫలప్రదాయకంగా సాగిపోవాలని, మీ శత్రువుల నుంచి దేవుడే నన్ను కంటికి రెప్పవలె కాపాడినట్టు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను కూడా కంటికి రెప్పవలె కాపాడుతాడని, కాపాడాలని మనసా వాచ కర్మేణః ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులను మీకు అందజేస్తూ ఉన్నాను. ఆమెన్.